థాంక్స్. ఈరోజు మనం సీక్వెల్‌లో నేర్చుకోబోయే బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డేటాబేస్ అండి. సో, ఇది మొత్తము డేటాబేస్ అంటారు దీన్ని. అట్లాగే ఈ డేటాబేస్‌లో ఏమేమి ఉంటాయండి, ఇట్లా టేబుల్ ఒకటి టూల్ అనేది ఉంది కదండీ! ఈ టేబుల్‌లో ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ ఐడీ ఉంది, నేమ్ ఉంది, డిపార్ట్‌మెంట్ ఉంది, అట్లాగే వాళ్ళ సాలరీ ఉంది. సో, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ కూడా మనము యాడ్ చేయొచ్చండి. అంటే డేట్ ఆఫ్ జాయినింగు, డిజిగ్నేషను, యూనిటు, బిజినెస్ యూనిటు, కంట్రీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారండి. అంటే ఇది మొత్తం అంతా కూడా డేటాబేస్ టైపు ఉంటుందండి. సో, ఈ చెప్పాలి అంటే గనక డేటాబేస్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ స్టోరేజ్ అండి. అట్లాగే ఈ టేబుల్ అనేది ఒక షీట్ అన్నట్టు, ఎక్సెల్‌లో షీట్ అన్నట్టు, కాలమ్ అనేది ఒక కేటగరీ అన్నట్టు, రో అనేది ఒక రికార్డ్ అన్నట్టు. మనకి ఎక్సెల్‌కిని, సీక్వెల్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్సెల్‌లో అనేది ఒక షీట్‌లో ఒక 10,00,000 రోస్ వరకు మాత్రమే లిమిట్ ఉంటుందండి. ఇంక దాని తర్వాత మనం ఎడిట్ చేయలేము, యాడ్ చేయలేము. కానీ సీక్వెల్‌లో మనము బిలియన్స్, మిలియన్స్ రోస్ కూడా రికార్డ్స్ కూడా స్టోర్ చేయొచ్చండి. కానీ అదే విధంగా ఈజీ వేలో మనం డేటాను కూడా రిట్రైవ్ చేయొచ్చండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. రేపటి వీడియోలో ఈ సెలెక్ట్ స్టేట్‌మెంట్ ఏంటి? అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మనము ఒక ఎంప్లాయీ ఐడీ తోటి ఎంప్లాయీ డేటా మొత్తం ఎట్లా రిట్రైవ్ చేయొచ్చు వితిన్ సెకండ్స్‌లో అనేది చూసేద్దామండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.